హలో గాయ్స్! మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. మేమైతే ఇక్కడ కందూరు రామలింగేశ్వర స్వామినైతే దర్శించుకోనికైతే బయలుదేరుతున్నామండి మేమందరం ఫ్యామిలీతో. మేమైతే ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. అన్ని టెంపుల్స్‌ని దర్శించుకోనికైతే వెళ్ళాము. చూడండి మా చిన్న పాప హాయ్ చెప్తుంది. నాకు తెలిసి కందూరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి అయితే చాలా మందికి తెలియదని అనుకుంటున్నానండి. అందుకే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. చూడండి, దీని గురించి మనము తెలుసుకుందాము. రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఎలా వచ్చింది, ఏంటి వాటి విశేషాలు ఏంటో మనము ఇందులో కొంచెం మాట్లాడుకుందామండి. రామలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉందంటే కందూరులోని భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకల్ మండలంలోని ఒక గ్రామం అన్నమాట. ఇది తెలంగాణ ప్రాంతానికి చెందింది. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం మహబూబ్ నగర్ నుండి దక్షిణం వైపు 26 కిలోమీటర్స్, అడ్డాకుల్ నుండి 6 కిలోమీటర్స్లో ఉంటుందండి ఈ కందూరు అనేది. ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం అయితే ఎన్నో వేల సంవత్సరాలదండి. అసలు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఉన్నదన్నమాట. మేమైతే రెగ్యులర్గా ఈ టెంపుల్కి అయితే వెళ్తాము, కానీ చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. అసలు అక్కడ వాతావరణం, పచ్చటి చెట్లు, గాలి, వెలుతురు అన్నీ చాలా బాగుంటాయండి. అసలు ఆహ్లాదకరంగా ఉంటుంది, మంచి ప్లెజెంట్గా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అక్కడ గుండం కూడా ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. గుండం పెద్ద ఉంటుంది, అందులో వాటర్ కూడా ఉన్నాయి. ఎంత బాగుంటుందంటే అసలు ఇది చూడడానికైతే సూపర్ ప్లేస్ అండి. ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. చాలా చక్కటి ప్లేస్ అండి. మనమైతే ఇప్పుడు టెంపుల్లోకి వచ్చేస్తున్నామండి. స్టార్టింగ్ ఇక్కడ చూడండి కమాన్ కనిపిస్తుంది, ఇందులో వెళ్ళాలండి. లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్ తర్వాత మనకి టెంపుల్ అనేది ఉంటుంది. చూడండి, దగ్గరకు వచ్చేసాము. మనము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఈ టెంపుల్కి అయితే ఒక చక్కటి స్టోరీ ఉందండి. ఆ స్టోరీ వింటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆహా ఇలా ఉంటుందా అన్నట్టు అనిపిస్తుందండి. దేవుడు నిజంగానే ఇక్కడ వెలిసాడా వాళ్ళ కోసం అన్నట్టు అనిపిస్తుంది. మీకే తెలుస్తుంది ఆ స్టోరీ వింటే. ఈ స్టోరీ అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ చెప్తుండే అండి ఈ టెంపుల్ గురించి, ఇలా అయ్యిందని. చూడండి, మీకే తెలుస్తుంది ఆ స్టోరీ వింటే. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనమాట. చిన్న స్టోరీ అయినా అసలు ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి అండి. చూడండి, కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. మేమైతే ఫస్ట్ గుండంకి వెళ్ళామండి. గుండంలో వాటర్ ఉన్నాయి కదా, చూద్దామనేసి వెళ్ళాము. చాలా బాగుందండి. వాటర్ అయితే అలానే ఉన్నాయి, ఏం చేంజ్ అయితే లేవు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి. గుండం దగ్గరికి వెళ్ళేటప్పుడు జారుతుందన్నమాట కాలు పెడితే. సో కొంచెం అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే చాలా రోజుల వాటర్ కదా అండి అసలు. అందుకని కొంచెం జాగ్రత్తగా కిందికి దిగాలన్నమాట దిగేటప్పుడు. అందులో అయితే చాలా ఫిషెస్ ఉన్నాయండి, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. నేను క్యాప్చర్ చేయనీకే చూశాను, కానీ అదైతే నాకు కనిపించట్లేదండి. కెమెరాలో చూశాను, చాలా చిన్న చిన్నగా అసలు అన్ని ఫిషెస్ చాలా ఉన్నాయండి. అసలు మొత్తం చూడండి, అసలు ఎంత బాగుంది. ఇక్కడ గుండం అయితే చాలా పెద్దగా ఉంటుందండి. అసలు నాకు తెలిసి లోతు కూడా ఎక్కువనే ఉండొచ్చు అండి. చూడండి, గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు ఆ గుట్ట. దీని గురించి అండి స్టోరీ అయితే ఉంది. మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆ స్టోరీ అనేది ఏంది, ఎలా ఉంది, ఎట్లొచ్చింది అనేది మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాము. మేమైతే ఇక్కడ గుండంలో దిగేసి చూడండి, అసలు నాకు దిగాలన్న భయమైంది. అంతా కొంచెం నాచులాగా ఉందండి. చూడండి, ఎన్నో ఏండ్ల వాటర్ కదండి అసలు. అందుకని కొంచెం జాగ్రత్తగా దిగాలి. దిగేటప్పుడు అయితే సడన్గానే దిగేసినామంటే పడతామన్నమాట, అందులో అట్లా ఉన్నాయన్నమాట. టెంపుల్ లోపలికి అయితే మేము వెళ్తున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి చిన్న స్టోరీ అయితే మనము తెలుసుకుందాము. దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. కందూరులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు తంబాలి రాజవంశానికి సంబంధించిన మహిళలు ప్రతిరోజు సందర్శిస్తున్నారంట అండి. అయితే తంబాలి రాజవంశానికి చెందిన ఒక మహిళ ప్రతిరోజు గుట్ట మీదికి వెళ్ళి శివుడిని రోజు అభిషేకం చేసి ప్రార్థిస్తూ ఉండేదంట అండి. ఆ మహిళ
గర్భం దాల్చి ఉన్నదన్నమాట. అంటే ఆమె గర్భవతి అన్నమాట. గర్భవతి అయి ఉండి కూడా గుట్ట మీదికి వెళ్ళి స్వామివారి కోసము ప్రతిరోజు వెళ్ళి దర్శించుకొని అభిషేకం చేసి పూజ చేసి నమస్కరించుకొని వస్తుండేదంట తిరిగి కిందికి. అలా ఒకరోజు ఆ మహిళ కొంచెం బాధపడి స్వామివారితో తన బాధను విన్నవించుకుందంట. స్వామి, నేను ఇంత పైకి రాలేకపోతున్నాను, నేను ఎందుకంటే గర్భవతిని కదా, నా వల్ల కావట్లేదు, స్వామి నీవే నా కోసము కిందికి రా స్వామి అని ప్రార్థించిందంట. అయితే వెంటనే స్వామివారు ప్రత్యక్షమై, సరే నీ కోరిక మేరకు నేను కిందికి వస్తాను అని చెప్పి ఆ పరమశివుడు రథం మీద ఎక్కి కిందికి వస్తున్నాడనమాట. కానీ నేను వచ్చేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పింటాడనమాట ఆ శివుడు. కానీ వెళ్తున్న మార్గంలో ఆ రథము వెనుక వస్తున్నప్పుడు ఆమె ఆ ధ్వనులకి, ఆ గంటల శబ్దానికి ఆమె ఒక్కసారిగా ఆ శబ్దాలకి భయపడి వెనుకకి తిరిగి చూస్తుంది. అంతే, వెనుకకి తిరగంగానే ఆ రథము మొత్తము విరిగిపోయి ఒక చక్రము నదిలో పడిందంట అండి. అంటే గుండంలో పడిపోయింది. ఇంకో చక్రం వచ్చేసి పక్కకు పడిందంట. ఆ పక్కకు పడ్డాకనే ఆ శివుడు అక్కడ వెలిశాడంట అండి. ఒక చక్రమేమో సరస్సులో పడింది, రెండవ చక్రమేమో రామలింగేశ్వర స్వామిలాగా ఉంది. అప్పుడు శివుడు ఆ స్థలంలోనే ఉన్నాడంట అండి. ఇది అయితే చిన్న స్టోరీ అండి. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉందండి. అదేంటంటే ఇక్కడ కల్పవృక్షాలు ఉంటాయంట అండి. ఇక్కడ ఉండే కల్పవృక్షాలు కాశీలో తప్ప ఎక్కడా లేవంట. కల్పవృక్షాలు ఎక్కడున్నాయని నేను చూశాను, కానీ మనకి తెలియదు కదండి కల్పవృక్షాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. నాకైతే దాని గురించి అయితే తెలియలేదు. ఎక్కడ ఉంటాయో కూడా నాకు అంత అర్థం కాలేదు. కానీ ఇక్కడైతే కల్పవృక్షాలు అయితే ఉంటాయంట అండి. అవి కాశీలోనే ఉంటాయంట, మరి ఎక్కడ ఉండవంట. చాలా అసలు గ్రేట్ కదా అండి అసలు. ఇంకొకటండి, ఈ ఆలయాన్ని గనక దర్శించుకుంటే మనము కాశీకి వెళ్ళి దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుందంట అండి. చూడండి, మనము కాశీకి వెళ్ళకపోయినా ఈ ఆలయానికి వస్తే చాలండి, మనము కాశీని చూసినంత అదృష్టం కలుగుతుంది, అంత పుణ్యం కూడా మనకి దక్కుతుందన్నమాట. ఇది అండి మన రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి అయితే చిన్న స్టోరీ అయితే నాకు తెలిసిందైతే నేను మీకు షేర్ చేశానండి. చూడండి, ఆలయం అయితే ఎంత సుందరంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ మనము ఏమన్నా తెచ్చుకొని కూడా ఇక్కడ కూర్చొని తిననీకి కూడా అవైలబుల్గా ఉంది. చూడండి ఎంత ప్లేస్ ఉందో అసలు. చక్కగా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. చూడండి ఎంత బాగుంది అసలు. నేనైతే లోపల గర్భాలయంలో అయితే వీడియో అయితే తీయలేదండి. వీడియో అలా ఉంటుందో లేదో మళ్ళీ ఎందుకులే అని తీయలేదండి. అప్పట్లో అయితే చాలామంది అసలు వీడియో తీసేవాళ్ళండి. లోపలికి వెళ్ళి అసలు మంచిగా వీడియో తీసేవాళ్ళు. అక్కడ గర్భాలయంలో అయితే నేను చెప్పిన కదా అండి, శివుని భక్తురాలి స్టాచ్యూ అయితే ఉంటుందండి. శివుడి పక్కనే ఉంటుందన్నమాట. అది కూడా చూపించింటే బాగుండు అనిపించింది, కానీ ఏమో మళ్ళా ఎందుకులే ఫుల్ జనాలు ఉన్నారు, మళ్ళీ వీడియో అలా ఉంటుందో అని నేనైతే తీయలేదండి. ఇది చూడండి, చిన్న శివుడిది అయితే ఇక్కడ ఉంది. మేము లోపలికి వెళ్ళి అయితే దర్శించుకున్నాము. బాగుందండి ఇక్కడ ఆలయం అయితే. కొంచెం డెవలప్ అయ్యింది, అప్పట్లాగైతే ఏం లేదు, కొంచెం మంచిగా డెవలప్ అయ్యింది. బాగా అనిపించిందండి మాకైతే. చూడండి చక్కగా ఉంటుంది. వీలైతే ఇక్కడికి వెళ్ళి దర్శించుకోండి. కాశీకి వెళ్ళినంత పుణ్యం మూట కట్టుకోవచ్చు అనమాట మనము. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారంట అండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.